భారత జాతి నాధినవ భారత వీర కిశోర నేను. ఈ భారతి కన్న తల్లి నన్ను పాలన చేసిన పాలవిల్లి. ఈ భారత మాతృగర్భమున కోరి జన్మింతు శతకోటి జన్మముల్. ఓ భారత భారతి అందుకునవమ్మ శత సహస్ర నమస్సుమాంజలి. భారత భారతీ శ్రీ చరణారవిందాలకు ప్రణమిల్లుతూ ఆత్మీయ మిత్రులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు. శాంతి నివాసం సమరసతా సందేశం సకల కళానిలయం సర్వవేద వేదాంత జ్ఞానతత్వం. సకల శుభకర శ్రీకర మందారం శ్రీకాంత శ్రీమంత హేమంతం. ఇది మానవ సుందర సువర్ణ భారతం. ఇది మానవ సుందర సువర్ణ భారతం. ఇది మానవ సుందర సువర్ణ భారతం. అసలు బానిసత్వం అంటే ఏమిటి? మనల్ని మనం తక్కువ చేసుకోవడం, ఇతరులను గొప్పవారుగా భావించడమే బానిస భావజాలం. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు తక్కువ చేసి విదేశీ సంస్కృతి సాంప్రదాయాలను గొప్పవిగా భావించడమే బానిస భావజాలం. మన జాతీయత మంటగల్పుకొని నిర్మర్యాద నీచ ప్రవర్తనకు లోబడి పారతంత్రమునకు దాసుండవై నీ పురాతన విజ్ఞాన విశేషేముషిన సత్యం బంచు శంకింపగాచనునే. నీ ప్రియ భారతము ప్రపంచ ఖ్యాతినార్జింపదే. అంగట్లు రతనాలు అమ్మినారట ఇచట, అగ్గిపెట్టెలో పట్టు చీరలల్లారట. రాతిలో రాగాలు పలికించినారట, రాగాలతో రాళ్ళు కరిగించినారట. అంగట్లో రతనాలు అమ్మినారట ఇచట, అచ్చపు చీకటింట్ల పొరులాడుచునుండ ప్రపంచమిల్ల. నీ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగెన్మని దీపికల్. కనన్ వచ్చిన ఖండ ఖండముల వారికి తీరునట్లుగా బిచ్చము పెట్టె భారత సవిత్రి ప్రియంబున రెండు చేతులన్. ఇది రత్నగర్భ జగద్గురువు సుందర సువర్ణ భారతదేశాన్ని దోచుకోవడానికి ఎందరెందరో దొంగదాడి చేసి దొరికింది దోచుకొని వెళ్తే, మరికొందరు ఈ జాతి జీవన స్రవంతిలో కలిసి మన అపురూపమైన సంస్కృతి సాంప్రదాయాలను మంటగలిపి మనలో మనకు తగాదాలు సృష్టించి విభేదాలు కల్పించి జాతిని నిర్వీర్యం గావించి వందల సంవత్సరాలు వారి కబంధ హస్తాలలో బంధించి మన వనరులను కొల్లగొట్టి ఈ దేశాన్ని పీల్చి పిప్పి చేసి బానిసలుగా మనల్ని పరిపాలించారు. ఆ దురంతాలను భరించమని జాతి నిద్రలేచింది, చైతన్యం రగిలింది, స్వాభిమానం కలిగింది. బొబ్బిలి కోట గర్జించింది, ఝాన్సీ రాణి కత్తి జులిపించింది. నేతాజీ సాహసానికి, బాపూజీ సత్యాగ్రహానికి తెల్ల దొరతనం తోక ముడిచింది. స్వాతంత్ర్యం వచ్చింది, స్వరాజ్యాన్ని తెచ్చింది. బానిసత్వం పోయింది, భరత మాత మురిసింది. ఇక లేడోయి ఏ నవాబు, కాడోయి ఎవరు గరీబు. దుర్మార్గం ఉండదు, దౌర్జన్యం సాగదు, అన్యాయం జరగదు, అసమానత ఉండదు. స్వాతంత్ర్యం వచ్చింది, స్వరాజ్యాన్ని తెచ్చింది. బానిసత్వం పోయింది,
భరత జాతి మురిసింది. 78 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. భారత జాతి బ్రిటిష్ కబంధ హస్తాల నుండి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంది. భౌగోళిక స్వాతంత్ర్యంతో పాటు భావ స్వాతంత్రాన్ని, స్వాభిమానాన్ని కలిగి ఉండడమే నిజమైన స్వాతంత్ర్యం అనిపించుకుంటుంది. అయితే మనం వలసవాదం నుండి పూర్తిగా విముక్తి పొందామా? స్వాభిమానంతో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నామా? బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు వారు భారతదేశాన్ని వలస రాజ్యం చేయడానికి తీవ్రంగా విశ్వ ప్రయత్నం చేశారు. వారు తమను తాము ఉన్నత జాతిగా చిత్రీకరించుకున్నారు. థామస్ బాబింగ్టన్ మెకాలే, లార్డ్ మెకాలే అని పిలువబడే వ్యక్తి భారతదేశంలో ఆంగ్ల విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టారు. మన అపురూపమైన విద్యా వ్యవస్థను దెబ్బతీయడానికి ఆయన నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. సైన్స్, కళలు మరియు నైతికతలలో కూడా బ్రిటిష్ విద్యను ఉన్నతమైనదిగా చూపించడానికి బ్రిటిష్ విద్యా వ్యవస్థను రూపొందించారు. On 2nd February 1835, Lord Macaulay circulated his Minute on Education. He declared, "A single shelf of a good European library was worth the whole native literature of India and Arabia" అంటారు. యూరోప్లో ఉన్న ఒక మంచి లైబ్రరీలోని ఒక షెల్ఫ్ పుస్తకాలు మొత్తం భారతదేశంలో ఉన్న సాహిత్యం, అరేబియాలో ఉన్న సాహిత్యం కంటే కూడా గొప్పవి, ఎక్కువ అంటారు ఆయన. అయితే వాస్తవం ఏమిటంటే మొత్తం ప్రపంచ సాహిత్యమంతా కలిపిన ఒక్క మహాభారతానికి కానీ ఒక్క రామాయణానికి కానీ సరితూగలేవు అన్నది వాస్తవం. ప్రపంచంలో మొట్టమొదట రాయబడ్డ అతి పెద్దదైనటువంటి కావ్యం రామాయణం. ఇక 1,00,000 శ్లోకాలతో విరాజిల్లే పంచమ వేదం మహాభారతం. Lord Macaulay did not hesitate to say, "The purpose of English education is to create a class of persons who are Indians in blood and color, but English in taste, in opinions, in morals and intellect." The idea was Western aspiration. Do you think the Macaulay was successful? Yes, I think so. We are speaking their language. Many Indians today are crazed about English. Some have become indifferent to their own culture. ఆంగ్ల విద్య యొక్క ఉద్దేశం కేవలం పైకి చూడడానికి మాత్రమే రంగులో, రక్తంలో భారతీయులుగా ఉంటూ వారి ఆలోచనలలో, అభిప్రాయాలలో, నైతికతలో మరియు తెలివితేటలలో, వివేకంలో ఆంగ్లేయులుగా ప్రవర్తించే వ్యక్తులను సృష్టించడమే మెకాలే విద్య యొక్క ముఖ్య ఉద్దేశం. అది అక్షరాల నిజమైందని అనిపిస్తూ ఉంది. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా ఈనాటికి మనం వారి భాషలోనే మాట్లాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అదేదో గొప్ప గౌరవంగా భావిస్తూ ఉన్నాం. నేటి భారతీయుల్లో చాలామంది ఇంగ్లీష్ అంటే పిచ్చి. కొందరు తమ సొంత సంస్కృతి పట్ల ఉదాసీనంగా మారారు. పాశ్చాత్య కళలు, కళాకారుల పట్ల మోజు పెరిగి భారతీయ కళలు, కళాకారుల పట్ల ఆసక్తి తగ్గుతుంది. వెస్ట్రన్ మ్యూజిక్ కళల పట్ల ఆకర్షితులై వేల సంఖ్యలో వాటిని చూడడానికి వెళ్తారు. కానీ అపురూపమైన మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, కళల పట్ల రాను రాను భారతీయులలో ఆసక్తి తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. భరతనాట్యం, కూచిపూడి, కథకళి లాంటి అద్భుతమైన శాస్త్రీయ కళా ప్రదర్శనలు ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. కళాకారులు అనాదరణకు గురవుతున్నారు. భారతీయులు తమ సొంత క్లాసికల్ శాస్త్రీయ నృత్యాలను చూడకుండా
వారు సల్సా, పాప్, రాక్ వంటి పాశ్చాత్య నృత్యాల వెంట పరిగెత్తుతున్నారు. పాశ్చాత్యాన్ని నేర్చుకోవడంలో తప్పులేదు, కానీ అద్భుతమైన మన శాస్త్రీయ కళారూపాలను, మన సంస్కృతిని కించపరచడం, అనాదరించడం సరైంది కాదు. ప్రపంచం కళ్ళు తెరవకముందే భారతదేశంలో కళలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెల్లివిరిసింది. మొనాలిసా ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో పెడితే లక్షల మంది లైక్ చేస్తారు. మన భారతదేశం ఢిల్లీలో ఉన్న నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్స్లో అతి ప్రాచీనమైన అద్భుతమైన కళారూపాలు ఉన్నాయన్న సంగతే మనకు తెలియదు. ప్రతి సంవత్సరం ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్స్ను సందర్శించే ప్రేక్షకులు కేవలం 30,000 మంది సందర్శకులు మాత్రమే వస్తూ ఉండగా, ప్యారిస్లోని మ్యూజియంను 2.5 మిలియన్లు సందర్శిస్తే లండన్లోని మ్యూజియంలో 4 మిలియన్ల మంది సందర్శిస్తూ ఉంటారు. దీనిని బట్టి మనలో మన పురాతన విషయాల పట్ల, భారతీయ కళలు, కళాకారులు, సంస్కృతి సంప్రదాయాల పట్ల మనకు ఎంత ఆదరణ ఉందో, అదేవిధంగా పాశ్చాత్య వ్యామోహం ఎంత పెరిగిందో అర్థమవుతుంది. దీనికి ఇంకా మనం లార్డ్ మెకాలేని నిందిస్తూ ఉందామా? భారతీయ సంస్కృతి పట్ల మన విలువ తగ్గడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఫలితం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నేడు మన భారతీయ జీవనం పాశ్చాత్యంగా మారిపోయింది. టుడే అవర్ ఇండియన్ డ్రీమ్స్ బికమింగ్ వెస్టర్న్, లివింగ్ ద వెస్టర్న్ లైఫ్ స్టైల్. వెస్టర్నైజేషన్ హ్యాస్ బికమ్ సినానిమస్ ఫర్ అడ్వాన్స్మెంట్ అండ్ మోడర్న్ లివింగ్. But these two are different things, western and modern. పాశ్చాత్య జీవన శైలిని గడపడం ఉత్తమమైనదని, పురోగతికి అది సూచిస్తుందని భావిస్తున్నారు. పాశ్చాత్యం ఆధునిక జీవనానికి పర్యాయ పదంగా మారింది. కానీ ఈ రెండు, పాశ్చాత్యము మరియు ఆధునికీకరణ, భిన్నమైన విషయాలు. 78 సంవత్సరాల నాటి వలసవాద బానిస భావజాలం నుండి మనం ఇంకా బయటపడలేకపోతున్నాం. మెకాలే మనం ఏమి నేర్చుకోవాలని కోరుకున్నాడో అదే జరుగుతూ ఉంది. మనం దానిని గుర్తించుకొని దాని నుండి బయటపడగలిగితే, మన గొప్ప వారసత్వంతో తిరిగి మనం కనెక్ట్ అవ్వగలిగితే, భారతదేశం గత వైభవాన్ని సంతరించుకొని తిరిగి జగద్గురువుగా విరాజిల్లుతుంది. మన భారతీయులు ఎల్లప్పుడూ సైన్స్, టెక్నాలజీ, సంస్కృతిలో మరియు నైతికతలో కూడా ముందున్నారని గ్రహించాలి. ప్రాచీన భారతదేశం అద్భుతమైంది. ప్రాచీన భారతదేశం అభివృద్ధి చెందింది. క్రీస్తు పూర్వం 800 సంవత్సరంలో బౌద్ధాయనుడు పైథాగరస్ సిద్ధాంతం అని పిలువబడే దాన్ని కనుగొని ఉపయోగించారు. పైథాగరస్ క్రీస్తు పూర్వం 573లో గ్రీసులో నివసించేవాడు. బహుశా ఆయన భారతీయుల వద్ద మన గ్రంథాల నుండి ఈ సిద్ధాంతాన్ని తెలుసుకొని ఉండవచ్చు. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే, స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన ఈనాటికి పైథాగరస్ కంటే 300 సంవత్సరాల ముందే బౌద్ధాయనుడు ఈ విషయాన్ని తెలియజేశాడని చెప్పి మనం క్లెయిమ్ చేసుకోలేకపోతూ ఉన్నాం. మన విద్యార్థులకు సైతం అది బౌద్ధాయన సిద్ధాంతం అని చెప్పకుండా పైథాగరస్ సిద్ధాంతం అని మన విద్యార్థులను మభ్యపెడుతూ ఉండడం శోచనీయం. మీరు ఫిబోనాకీ సంఖ్యల గురించి విన్నారు కదా. ప్రతి సంఖ్య దాని ముందుండే 2 సంఖ్యల మొత్తానికి సమానం. ప్రపంచం మొత్తం దానిని ఇటాలియన్ గణిత శాస్త్రజ్ఞుడైన ఫిబోనాకీ పేరుతో గుర్తిస్తుంది. కానీ హేమచంద్ర అనే భారతీయ ఋషి ఫిబోనాకీ సంఖ్యలను 1150లోనే ఆయన తెలియజేయడం జరిగింది. ఫిబోనాకీ కంటే చాలా కాలం ముందే వివరించాడు హేమచంద్రుడు. గోపాల అనే భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు ఈ సంఖ్యలను అధ్యయనం చేశాడు.
హేమచంద్ర ఫిబోనాకీ కంటే చాలా కాలం ముందే 1135లోనే ఈ ఫిబోనాకీ సంఖ్యల గురించి ఆయన వివరించారు. కానీ ఈనాటికి వాటిని మనం ఆ ఫిబోనాకీ పేరుతోనే చదువుకుంటూ ఉన్నాం, పిల్లలకు నేర్పిస్తూ ఉన్నాం. మిత్రులారా, యూరోసెంట్రిక్ పాశ్చాత్య గొప్పతనాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో రాసిన పాఠ్య పుస్తకాలు ఈ వాస్తవాల గురించి మన విద్యార్థులకు చెప్పవు. మెకాలే, మ్యాక్స్ ముల్లర్ లాంటి మేధావులు అదే కోరుకున్నారు. భారతీయుల గొప్పతనాన్ని ఎప్పుడూ తక్కువ చేసే ప్రయత్నమే చేశారు. అద్భుతమైన, అపురూపమైన మన చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను మనకు తెలియకుండా వాటిని మనకు దూరం చేసే ప్రయత్నం చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. భారతీయులు సున్నాను కనుగొన్నారు మరియు పై విలువను 4 దశాంశాల వరకు ఎలా లెక్కించాలో ప్రపంచానికి తెలియజేశారు. దశాంశ వ్యవస్థను, ద్వియాంశ అంకెలను కనుగొన్నారు. ఆచార్య పింగళ 2వ శతాబ్దంలోనే బైనరీ సిస్టమ్ను అభివృద్ధి చేశాడు. ఆర్యభట్ట సౌర వ్యవస్థ గురించి సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని మరియు భూమి గోళాకారంగా ఉందని ప్రపంచానికి మొట్టమొదలు తెలియజేసిన వ్యక్తి ఆర్యభట్ట. ఆర్యభట్ట 476 నుండి 550 మధ్య కాలంలో జీవించాడు. ఈరోజు మనం కోపర్నికస్ గురించి తెలుసుకుంటాం. మనం నాసా పదాలను ముద్రించే టీషర్ట్స్లను ధరిస్తాం. కానీ కోపర్నికస్కు 1000 సంవత్సరాల ముందు భూమి మరియు చంద్రుని వ్యాసార్థాన్ని ఖచ్చితంగా లెక్కించిన వ్యక్తి ఆర్యభట్ట. చచ్చిన జాతి కాదు మరి చావదు వేయి యుగాలకైనా, వెన్నిచ్చిన జాతి కాదు పరుగెత్తు విరోధుని బిల్చి కౌగిటగుచ్చిన జాతిరా ఇది. మరుత్తరు శాఖలతోడ హాయిగా అచ్చనకాయలాడుకొనరా మన కీర్తిలతామ తల్లికల్. యుగ యుగాల చరిత్ర మనది. భారతదేశ సంస్కృతి 5000 సంవత్సరాల పూర్వం పురాతనమైనది. ఆధునిక ఆంగ్ల ఇటుకలతో ఇల్లు కట్టుకోవడం అన్నది సింధు నాగరికతలో నుంచి వచ్చినటువంటి ప్రేరణ పొందింది. నేడు మనం ప్లాస్టిక్ సర్జరీ కోసం పశ్చిమ దేశాల వైపు చూస్తాం. కానీ ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీ నేర్పించింది భారతదేశం. భారతీయ వైద్యుడు సుశ్రుతుడు 800 బిఫోర్ క్రీస్తు పూర్వం 800 సంవత్సరంలోని కాశీనగరంలో నివసించాడు. అతడు రాసిన సుశ్రుత సంహిత ప్రపంచంలోని అత్యంత పురాతనమైన వైద్యశాస్త్ర పుస్తకం. ఇది రైనోప్లాస్టీ గురించి కూడా వివరంగా తెలియజేస్తుంది. 300 రకాల ఆపరేషన్లను కూడా వివరిస్తుంది. 121 శస్త్రచికిత్సా సాధనాలను ఇది ఉపయోగించింది. వీటిలో చాలా వరకు ప్రస్తుతం ఆధునిక శస్త్రచికిత్సా సాధనాలకు పోలి ఉంటాయి. సుశ్రుతుడు ఆపరేషన్కు ముందు మూలికలను ఉపయోగించేవాడు. కంటి శుక్లం తొలగించే శస్త్రచికిత్స కూడా సుశ్రుతుడు నిర్వహించాడు అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల కాలంలోనే ఈ అద్భుతమైన శస్త్రచికిత్సా విధానాన్ని ప్రపంచానికి అందించింది భారతదేశం. నేడు మన భారతీయ వారసత్వం పట్ల మన ఉదాసీనత కారణంగా మనం పురాతన జ్ఞానం మరియు వారసత్వాన్ని కోల్పోయాం. పాశ్చాత్యులు ఎల్లప్పుడూ దానిని వారికి ప్రయోజనకరంగా వాడుకున్నారు. 1990 ప్రాంతంలో అమెరికన్ పరిశోధకులు పసుపు యొక్క వైద్య లక్షణాలను కనుగొన్నామని పేర్కొన్నారు. దానికోసం వారు 1995లో అమెరికన్ పరిశోధకుల పేటెంట్ హక్కులను పొందారు. భారతీయ గృహస్థులు యుగాల నుండి పసుపును ఉపయోగిస్తున్నారు. పసుపుకు ఉన్నటువంటి ఆ అద్భుత ఔషధ గుణాలను ప్రపంచానికి
చాటి చెప్పింది భారతదేశం. దాదాపు 1994లో అదే సమయంలో యూరోపియన్ పేటెంట్ కార్యాలయం గ్రేస్ ఉజ్డాకి వేప ఆధారిత బయోపెస్టిసైడ్ కోసం పేటెంట్ మంజూరు చేసింది. ఆశ్చర్యం ఏమిటంటే భారతదేశంలో పసుపు, ఈ వేప, వీటి లక్షణాలు, వీటి ఔషధ గుణాలను వేల సంవత్సరాల నుండి భారతీయులు ఉపయోగిస్తూ ఉంటే అవి మేమే కనిపెట్టామని చెప్పి పాశ్చాత్యులు వాటి మీద పేటెంట్ హక్కులను తీసుకోవడం విడ్డూరంగా ఉంది. ఈ కథనాలన్నింటిలోనూ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి కనిపిస్తుంది. మనం నివసిస్తున్న ప్రపంచం ఎప్పుడూ తప్పుడు వాదనలో, చరిత్ర ఎల్లప్పుడూ యూరో కేంద్రీకృతమై ఉంటుంది. మన పురాతన ఆలోచనలను దొంగిలించడంలో వారు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. మనం మన స్వంత వారసత్వంతో తిరిగి కనెక్ట్ కాకపోతే అజ్ఞానంలో కొనసాగుతాం. భారతీయులు తక్కువ అనే భావనతోనే ఉంటాం. పశ్చిమాన ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం కాటన్ జిన్ ద్వారా ముందుకు సాగిందని ప్రపంచం మనకు గుర్తు చేయదు. యంత్రం భారతదేశంలో కనుగొనబడింది. క్రీస్తుపూర్వం 500 సంవత్సరంలోనే భారతదేశంలో ఉక్కు తయారు చేయబడింది. 100% ప్యూర్ మెటల్ను మన భారతీయులు తయారు చేసే పరిజ్ఞానం కలిగి ఉన్నారు. అంటే మెటలర్జీలో ప్రపంచం కళ్ళు తెరవకముందే భారతదేశం ఇంత అభివృద్ధిని సాధించింది. జాన్ డాల్టన్ పుట్టడానికి శతాబ్దాల ముందే భారతీయ శాస్త్రవేత్త కణాదుడు అణుసిద్ధాంత భావన ప్రపంచానికి అందించాడు. జింకును ఉపయోగించిన మొదటి దేశం భారతదేశం. అలీ కాశ్మీరీ ఐబిన్ లుక్మాన్ కాశ్మీర్లో మొదటి సీమ్లెస్ ఖగోళ భూగోళాన్ని తయారు చేశాడు. ప్రపంచంలోని అతి ప్రాచీనమైన వ్యాకరణ శాస్త్రం పాణిని అందించాడు. ప్రపంచంలో కంప్యూటర్ సైతం అర్థం చేసుకోగల శాస్త్రీయమైన భాష సంస్కృతం మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలలో భారతదేశం అందరికంటే ముందే ఉంది. వీర భారత జాతి మనది, విజయకేతన కాంతి మనది, విక్రమిస్తే గగనమైన తలలు వంచి దిగును చెంత. శాంతి కాముక జాతి మనది, సహనశీలత నీతి మనది, శాంతి కోసం ప్రపంచానికి పంచశీలం పంచిపెడితిమి. వేదకాలపు భూమి మనది, గీత జ్ఞానపు నేల మనది, యుగ యుగాలుగా మహాపురుషులు అవతరించిన అవని మనది. వీర భారత జాతి మనది, విజయకేతన కాంతి మనది. వేదభూమి, రత్నగర్భ, జగద్గురువుగా విరాజిల్లిన భారతదేశం ఏనాడు ఏ దేశం పైన దండయాత్ర చేయలేదు, దాడి జరపలేదు, దురాక్రమణ చేయలేదు. కానీ ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే తమ స్వార్థ సంకుచిత భావాల కోసం ఇతర దేశాలపై దండయాత్రలు చేసి రక్తపాతాన్ని సృష్టించి దమనకాండలను కొనసాగించిన క్రూసేడ్స్ మనకు తెలియవస్తాయి. Swami Vivekananda says in his address in the World Religious Parliament at Chicago, I belong to the nation which has not only taught the world the universal tolerance but also the universal acceptance. I belong to the nation which has sheltered the persecuted. I thank you in the name of Mother of all religions, అంటారు వివేకానంద. మన పూర్వీకులు ఖగోళ శాస్త్రము, సైన్స్, టెక్నాలజీలతో పాటు క్షమ, దయ, సహనం మొదలైన నైతిక విలువలను కూడా ప్రపంచానికి నేర్పించింది. ఆశ్రయించిన వారికి ఆశ్రయం కల్పించి అండగా నిలిచింది. భారతదేశం 4 మతాల జన్మస్థలం.
హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం మరియు సిక్కు మతం భారతదేశంలోను అవి భారతదేశం నుండే ఉద్భవించాయి. అటువంటి గొప్ప వారసత్వాన్ని మనం కలిగి ఉన్నాం. భారత స్వాతంత్ర సముపార్జన కోసం గోపాలకృష్ణ గోఖలే, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్, వీర సావర్కర్, ఖుదీరామ్ బోస్, ఉధమ్ సింగ్, మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, పండిత్ నెహ్రూ లాంటి ఎందరెందరో స్వాతంత్ర సమరయోధులు తమ తన మన ధన ప్రాణ జీవన సర్వస్వాలను త్యాగం చేస్తే మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది. 1947 ఆగస్టు 15న భారత జాతి స్వేచ్ఛా వాయువులను పీల్చుకొని స్వతంత్రంగా ఆవిర్భవించింది. 78 సంవత్సరాలు గడిచినా ఇంకా స్వేచ్ఛగా స్వాభిమానంతో స్వతంత్రంగా ఆలోచించలేకపోతున్నాం కొన్ని విషయాలలో. Look at the patent files in 2020 data. As per 2020 data, India filed patents 56,771, whereas US 5,97,172, China 1,49,000, 1,14,97,159, Japan 2,88,472, South Korea 2,26,759. This is just one parameter. మనం ఇతర దేశాలతో కొరియా, జపాన్, చైనా, యుఎస్తో పోలిస్తే ఈరోజు భారతదేశం పేటెంట్స్ గురించి చాలా తక్కువ ప్రయత్నం చేస్తున్నదని చెప్పాలి. ఒకప్పుడు ప్రపంచానికి శాస్త్ర పరిజ్ఞానాన్ని అందించి జగద్గురువుగా ఉన్నటువంటి భారతదేశం మరి ఎందుకు వెనుకబడుతుందో అంటే మనం ఇంకా ఆ బానిస భావజాలం నుంచి విముక్తి పొంది స్వతంత్రంగా స్వాభిమానంతో ఆలోచించగలిగితే ప్రపంచానికి తిరిగి మనం జగద్గురువుగా మనం భారతదేశం విరాజిల్లగలుగుతుంది. విమర్శనాత్మకంగా ఆలోచించడానికి స్వేచ్ఛ అని అనుకుంటారు. స్వేచ్ఛ అంటే మన అపురూపమైన మన సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర, ఆచార వ్యవహారాల గురించి గర్వపడడం. ఇకనైనా పాశ్చాత్య నాగరికత ప్రభంజనంలో పడి కొట్టుకుపోకుండా మన అపురూపమైన సంస్కృతి, సాంప్రదాయాల చరిత్రను తెలుసుకొని దానిని సరైన వారసులుగా ఆచరిస్తూ భారతీయులమని గర్వపడదాం, స్వతంత్రంగా ఆలోచిద్దాం. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ ఫలమో జన్మించినాడవి స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోసె నీ తల్లి కనక గర్భమున. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. జై హింద్, జై భారత్.